హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ మా అమ్మమ్మ చేతితో చేసిన పులిహార ఏ విధంగా చేసిందో చూపిస్తున్నాను. ఇది ఈజీగా 25 మంది నుండి 30 మంది వరకు సరిపోయేలా చేశారండి. పెద్దవాళ్ళంటే అంతే కదా, మనమైతే నలుగురికి చేయడానికే బాబోయ్ అంటాం, కానీ వాళ్ళు ఈజీగా చేసేస్తారు. మనం 10 నిమిషాల ముందు చెప్పామంటే ఉండండి, ఫస్ట్ అన్నం పెట్టేసి చింతపండు గుజ్జు తీసేసి దాన్ని దగ్గర పడిన తర్వాత పప్పు కూడా వేసేసి మీరు అడిగిన వెంటనే వేడివేడిగా కలిపిచ్చేస్తారంటారు. వాళ్ళు అసలు విసుక్కోరు. ప్రతి దానికి కూడా మనం ఏం చెప్పినా కూడా చేస్తామని అంటారు. మనమంటే ఇప్పుడు కేకులు ఇవి కానీ, వాళ్ళైతే పెద్ద పెద్ద రొట్టెలు మధ్యలో కొబ్బరికూర వేసి దాంట్లో తేనె పానకం కానీ పంచదార కానీ వేసి ఇస్తే మనం ఇట్టే తినేసేవాళ్ళం. ఆ రోజుల్లో ఉన్న బలం ఈ రోజుల్లో ఎక్కడుందండి చెప్పండి. అసలు చూసారు కదండి ఎంత బాగుందో. ఈ పోపు ఇవన్నీ కూడా మనమైతే చాలా తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం, కానీ పెద్దవాళ్ళు అయితే పెద్ద పెద్ద మూకిట్లలో అందరికీ సరిపడా పండగ అంటే వీధిలో అందరికీ పంచిపెట్టుకునే విధంగా చేస్తారు. మనమైతే మన ఇంట్లో నలుగురికి చేసుకొని ఒక 2 గెస్టులను పిలిచేటప్పటికే ఈవినింగ్ అయ్యేటప్పటికి నీరసం వచ్చేస్తుంది. కానీ వాళ్ళు 4 కాదు 40 రకాలన్నా చేసి చాలా హెల్తీగా ఉంటారు. అప్పుడు ఫుడ్లే వేరు, ఇప్పుడు ఫుడ్ అంతా కూడా అసలు క్వాలిటీ లేదు. దానికి తోడు ప్లాస్టిక్తో అంతా నిండిపోవడం వల్ల అన్హెల్తీగా ఉంటుంది. కాబట్టి మనం ఇకపైనైనా ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి ఎక్కువ శాతం పేపర్ లేదంటే స్టీల్ యూజ్ చేస్తే మంచిది. ఇది నా అభిప్రాయం. ఇంకెందుకు, సబ్స్క్రైబ్